కావాల్సింది కారులోను, దాంతో పెట్టుకుంటే వస్తుంది పెయిన్. నువ్వు ఎదవ సలహాలు ఇవ్వడం మానేసి పెట్టే ఫోను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో అంత హెల్ప్ చేస్తే విశ్వాసం లేదు ఎదవకి. చిన్న లోని పిచ్చలేకపోతున్నాడు. ఎగ్జామ్స్ లో ఏం హెల్ప్ చేశారు? అది 10th టెన్షను, సోషల్ ఎగ్జాము, హిస్టరీ. ఓ 20 పేజీలన్నా రాయాలి. సడన్ గా పెన్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఎర్రి సూపులు చూస్తున్నాడు. ఇన్విజిలేటర్ ఉన్నాడని కూడా చూడకుండా ఆ పేపర్ తీసుకొని మీరు రాశారా? మనకేమొచ్చు రాయడానికి? ఆడు చూపిస్తేనే కదా మనం రాసేది. మరేం చేశారు? సాహసం. వెంటనే ఆడి పెన్ను తీసుకుని ఇట్టా 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 అని పెన్నును వేడి చేసి ఇంకు కరిగించి రాసిలా చేశారు. ఇది కూడా ఒక హెల్పేనా? టైం కా థాట్ ఆడికి రాలేదు కదా. అంత అడ్వెంచర్ చేయకపోతే ఎగ్జామ్ రాసేవాడా, ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసేవాడా? మీ ముందు పడ్డేందుకు చాలా మందికి వెళ్ళారులేండి. ఇప్పుడు చిన్న లోని పిచ్చరా అంటే ముందు వెనక ఆలోచిస్తున్నాడు విశ్వాసఘాతకుడు. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అందరి మగాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. అలా కాదండి, ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఓహో. జనరల్గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్లో ఉంటాడు. కానీ మీరు అలా కాదు, అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్లో మీరుంటారు. అవునవును. ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది. ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగున్ను అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6 నెలల క్రితం. ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ వీటికి మాత్రం ఉండదు. ఏటికి? మన అంటించిన తారాజువా ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే దూరినట్టు అన్ని ఇల్లు తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఏంటయ్యి? తక్కువ రేట్ కదా అని తక్కువగా తీసి పడేయలేం. అలాగని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఏం చేయలేం. వేటిని? కనీసం కలర్స్ అన్నా మార్చాలి కదా. జ్ఞానం ఉంటే కదా అక్క జ్ఞాపకం ఉండడానికి. నాకా? ఈసారి ఉతికి ఆరేసేయాలి. ఆరేసి అటక మీద పడేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి, ప్రతిదానికి తాంబూలం మధ్యలో పోక చెక్కలు దూరిపోతుంటారు. అంజు, ఈ రోజు ఆఫీస్ లో ఒక అమ్మాయి ఏమడిగిందో తెలుసా నన్ను? నీ పిల్లం నేను ఎలా భరిస్తుందిరా బాబు అని అడుగుంటది. ఏమడిగిందండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి? ఏంటి? తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి. ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యరాలు నేనేం చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి? రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరెట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క సాడిజం. అక్క గార్లేంటి ఇంత గట్టిగా ఉన్నాయి, పళ్ళు ఊడిపోతే పెళ్ళవ్వదు. నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తా. టేక్ దిస్. యు మీన్ బీట్ బయట అవుద్ది, నోట్లో పడే నానిపోద్ది. గారెలు అన్నాక గట్టిగా ఉండాలి, మొగుడు అన్నాక మెత్తగా ఉండాలి. అప్పుడే పెళ్ళానికి కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ ఆల్రెడీ వాషింగ్ మిషన్ లో వేస్తున్నా గానీ మీరు పని కట్టుకొని చల్లకండి, సెండాలంగా ఉంటది. నీ బొందలో ఉంది కంపారిజన్.